మన దేశంలోకి వచ్చే ఫారిన్ ఫండ్స్ను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఏ ఆర్గనైజేషన్స్ వాటిని తీసుకోవచ్చు, ఏవి తీసుకోకూడదు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే: ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, అదే FCRA. రండి, ఈ చాలా కీలకమైన చట్టం వెనకున్న రూల్స్ని, దాని ప్రభావాలను వివరంగా చూద్దాం. ఇదిగో ఇక్కడ చూస్తున్నదే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010కి సంబంధించిన అఫీషియల్ గెజెట్. మే 1, 2011 నుంచి మన దేశంలోకొచ్చే విదేశీ నిధులను ఎవరు తీసుకోవచ్చు, వాటిని ఎలా వాడాలి అనే విషయాలపై క్లియర్గా రూల్స్ చెప్పేది ఈ చట్టమే. అసలు ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటో తెలుసా? ఈ ఒక్క వాక్యం చాలు. ఇది నేరుగా చట్టం పీఠిక నుంచే తీసుకున్నది. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫారిన్ డొనేషన్స్ తీసుకోవడాన్ని, వాటిని వాడడాన్ని రెగ్యులేట్ చేయడం. ఎందుకంటే దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించే పనులను ఆపాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం ఉంటానికి కారణం ఇదే. సో ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, FCRA అసల పాత్ర ఏంటి, ఫండ్స్ తీసుకోవడంపై ఎవరికి నిషేధముంది, పర్మిషన్ ఎలా వస్తుంది, ఆ తర్వాత పాటించాల్సిన రూల్స్ ఏంటి, ఒకవేళ ఆ రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సరే, ముందుగా FCRAని మన దేశానికి ఒక ఫైనాన్షియల్ గేట్ కీపర్ అని ఎందుకంటారో చూద్దాం. అసలు ఈ చట్టం ఉద్దేశమేంటి? ఫస్టు అసలు ఈ విదేశీ విరాళమంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. చట్టం ప్రకారం ఫారెన్ సోర్స్ నుంచి వచ్చే ఏ రకమైన డబ్బు, సెక్యూరిటీలు లేదా వస్తువులైనా సరే దాన్ని విదేశీ విరాళం అంటారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ విరాళం మీద వచ్చే వడ్డీ కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్ కిందకే వస్తుందన్నమాట. సరే, అంత బానే ఉంది, కానీ ఈ చట్టం ఎవరిమీద చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది? అసలు ఫారిన్ ఫండ్స్ అస్సలు తీసుకోకూడని వాళ్ళు ఎవరు? ఈ లిస్ట్ చూసారా? ఎంత స్పెసిఫిక్గా ఉందో గమనించారా? సెక్షన్ 3 ప్రకారం ఎలక్షన్లో పోటీ చేసేవాళ్లు, మీడియా వాళ్ళు, జడ్జిలు, గవర్నమెంట్ ఆఫీసర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా పొలిటికల్ పార్టీలు, వీళ్ళెవ్వరూ విదేశీ నిధులు తీసుకోకూడదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? పబ్లిక్ లైఫ్, గవర్నెన్స్లో కీ రోల్ ప్లే చేసేవాళ్ల మీద ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసిందని క్లియర్గా తెలుస్తోంది. మరి ఈ నిషేధిత లిస్ట్లో లేనివాళ్ల పరిస్థితేంటి? వాళ్లకి ఫారిన్ ఫండ్స్ కావాలంటే దానికి ఒక అఫీషియల్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఆ గ్రీన్ లైట్ ఎలా పొందాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక సంస్థ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ ఆ సంస్థ గురించి మొత్తం వెరిఫై చేస్తుంది. వాళ్లు దేశభద్రతకు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి గానీ వ్యతిరేకం కాదని నిర్ధారించుకుంటుంది. ఫైనల్గా అంతా సవ్యంగా ఉంటే 5 ఏళ్ల వ్యాలిడిటీతో ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే పర్మిషన్ రావడం ఒకెత్తైతే దాన్ని కాపాడుకోవడం ఇంకో ఎత్తు. ఫండ్స్ను మత మార్పిడుల కోసమో లేదా ఇంకేదైనా తప్పుడు పనులకో వాడకూడదు. అలాగే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, రూల్స్ బ్రేక్ చేసినా గవర్నమెంట్ వెంటనే ఆ సర్టిఫికేట్ను రద్దు చేయగలదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ చట్టం ఎంత స్ట్రిక్ట్గా ఉందో. ఓకే, పర్మిషన్ వచ్చేసింది, ఇక అంతా అయిపోయినట్టేనా? అస్సలు కాదు. డబ్బులు వచ్చాక కూడా కొన్ని పక్కా రూల్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. సెక్షన్ 17 ప్రకారం అన్ని ఫారిన్ ఫండ్స్ ఒకే ఒక్క ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే రావాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫండ్స్ ఫ్లోను మానిటర్ చేయడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది, ఇంకా జవాబుదారీతనం కూడా ఉంటుంది. ఇది ఇంకో ముఖ్యమైన ఫినాన్షియల్ లిమిట్. సెక్షన్ 8 ప్రకారం వచ్చిన ఫారిన్ ఫండ్స్లో 50% మించి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులకు, అంటే ఆఫీస్ మెయింటెనెన్స్ లాంటి వాటికి వాడకూడదు. దీని వెనుకున్న ఆలోచన సింపుల్: డబ్బులు సంస్థను నడపడానికి కాదు, ఏ మంచి పనికోసం వచ్చాయో దానికే ఎక్కువ ఉపయోగపడాలి. ఇన్ని రూల్సున్నాయి సరే, కానీ వీటిని ఎవరైనా పాటించకపోతే అప్పుడేం జరుగుతుంది? చట్టాన్నే అతిక్రమిస్తే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. FCRA ఉల్లంఘనల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటోంది. వాళ్ల ఆఫీసర్లకు అకౌంట్స్, రికార్డులు అన్నీ చెక్ చేసే పవర్ ఉంటుంది. అంతేకాదు, అనుమానం వస్తే అకౌంట్లను ఫ్రీజ్ చేయగలరు, చట్టవిరుద్ధంగా ఉన్న వస్తువులను సీజ్ చేయగలరు. రూల్స్ బ్రేక్ చేస్తే దాని పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు చూడండి, అప్లికేషన్లో ఏదైనా చిన్న తప్పుడు సమాచారం ఇచ్చినా సరే 6 నెలల వరకు జైలు శిక్ష పడొచ్చు. అదే ఫండ్స్ను దుర్వినియోగం చేస్తే శిక్ష 5 ఏళ్ల వరకు ఉంటుంది. మిగతా రూల్స్ పాటించకపోయినా కఠినమైన చర్యలు తప్పవు.
సో ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. ఒక దేశానికి విదేశీ సహాయం, పెట్టుబడులు అవసరమే, కాని అదే సమయంలో దేశ భద్రత, సార్వభౌమత్వం కూడా అంతే ముఖ్యం కదా. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? FCRA చట్టమనేది ఈ సున్నితమైన బ్యాలెన్స్ని సాధించడానికి చేసిన ఒక ప్రయత్నమన్నమాట. దీని గురించి కాస్త ఆలోచించండి.